టీఆర్ఎస్ పాలనలో కొడంగల్ నియోజకవర్గం తుప్పుపట్టిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. కొడంగల్లో కేటీఆర్ దత్తత తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని అన్నారు. 2019 జనవరి 1 నుంచి కొడంగల్కు టీఆర్ఎస్ వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నా జరిగిన అభివృద్ధి శూన్యమని అన్నారు. కొడంగల్లో మీడియాతో రేవంత్ చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 4 ఏళ్లలో కొడంగల్లో చేసిన అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కొడంగల్పై అసెంబ్లీలో నిర్దిష్టమైన ప్రకటన చేయాలని, లేని పక్షంలో గ్రామాన టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడతామన్నారు. కొడంగల్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసే వరకు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేయాలని సూచించారు. ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే నెలకు 5,000 10,000 కిరాయి మిగిలితే పిల్లలకు చదువులు చెప్పించుకోవచ్చు. ఇంట్లో ఇంత మన బతుకులు బాగుపడతాయని మా ఆడపిల్లలందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందేమని ఆశతో వేసేది. కానీ ఇప్పటికీ 7-8 ఏళ్ళ నుంచి అక్కడే ఖాళీగా పెట్టిండ్రు. రాజీవ్ సొగ్గుగా ఇవి ఎందుకు పేదలకు ఇస్తలేరు? జవహర్ నగర్ లో